ఒక ఊరిలో ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు. అందులో ఒక అమ్మాయి పేరు అమృత. ఆమె చాలా ధనవంతుల ఇంట్లో పుట్టింది. ఆమె తండ్రి పెద్ద వ్యాపారస్తుడు. ఆమెకు రకరకాల బొమ్మలు, ఆట వస్తువులు చాలా ఉండేవి. అమృతకి కావలసినవన్నీ దొరికేవి. అమృత తల్లిదండ్రులు అమృతని చాలా అపురూపంగా చూసుకునేవారు. అందమైన బట్టలు చాలా అమృత దగ్గర ఉండేవి. ప్రతిరోజు కొత్త కొత్త బట్టలు వేసుకునేది. అమృత చాలా అందంగా ఉండేది. ఇంకొక అమ్మాయి అమృత ఇంటి పక్కనే ఉంటుంది. ఆమె పేరు అంజలి. ఆమె చాలా పేద కుటుంబంలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు పేద రైతులు. వారు కష్టపడి పండించిన పంటను అమ్మి ఇంటి ఖర్చులు, చదువుకు అయ్యే ఖర్చులు తీర్చేవారు. అంజలి వారు తల్లిదండ్రులు పేదవారు కావడంతో సరి అయిన బట్టలు, ఆట వస్తువులు ఇవేవీ తన దగ్గర ఉండేవి కావు. అంజలి ఎప్పుడూ పాత బట్టలు వేసుకునేది. ఆమెకు పుస్తకాలు కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. అమృత, అంజలి ఇల్లు పక్కపక్కనే ఉండేవి. ఆ ఊరిలో ఒకే పాఠశాల ఉండడంతో అమృత, అంజలి ఇద్దరూ ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. ధనవంతుల ఇంట్లో పుట్టిన అమృత చాలా అందంగా ఉండేది. కానీ చదువులో మాత్రం బలహీనంగా ఉండేది. ఆమె స్నేహం చేసేది కూడా ధనిక కుటుంబాలకు చెందిన పిల్లలతోనే స్నేహం చేసేది. అమృత ప్రతిరోజు స్కూల్కి సైకిల్ మీద వెళ్ళేది. రోజూ స్కూల్కి వెళ్ళేటప్పుడు కొత్త బట్టలు, కొత్త బ్యాగు, షూసు వేసుకుని వెళ్ళేది. పేద ఇంట్లో పుట్టిన అంజలి చాలా తెలివైనది. ఆమె ఎప్పుడూ చదువులో మొదటి స్థానంలో ఉండేది. ప్రతిరోజు అంజలి ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్లే ముందు ఇంటి పనులు అన్నీ చేసేది. పేదరికం వల్ల చాలా కష్టపడేది. అలా పనులన్నీ చేసుకొని స్కూల్కి నడుచుకొని వెళ్ళేది. కానీ ఒకరోజు అంజలి పాత బట్టలు వేసుకొని నడుచుకుంటూ స్కూల్కి వెళుతుండగా అంజలి వేసుకున్న పాత బట్టలను చూసి అమృత ఎగతాళి చేసింది. అలా అమృత తన స్నేహితులతో కలిసి అహంకారంతో అంజలిని చులకనగా చూసేది. కానీ అంజలి మాత్రం మౌనంగా ఉండిపోయేది. తన మనసులో చాలా బాధపడేది. ఒక్క మాట కూడా అనేది కాదు. డబ్బు ఉన్నంత మాత్రాన ఎవరినీ అలా చులకన చేయకూడదని తనలో తనే బాధపడేది. స్కూల్లో కూడా అమృత టిఫిన్ బాక్స్లో రుచికరమైన పదార్థాలు ఉండేవి. కానీ అంజలి బాక్స్లో అన్నం, పచ్చడి ఉండేవి. అవి చూసి అమృత తన స్నేహితులతో కలిసి నా దగ్గర మంచి రుచికరమైన పదార్థాలు ఉన్నాయి, కానీ అంజలి బాక్స్ చూడండి, ఎప్పుడు చూసినా అన్నం, పచ్చడి మెతుకులు తింటుంది అని ఎగతాళి చేసేది. అలా అంజలిని చూసి అమృత తన స్నేహితులు కలిసి నవ్వుకునేవారు. అంజలికి అమృత మాటలు విని చాలా బాధగా అనిపించాయి. కానీ మౌనంగా ఉండిపోయేది. ఒకరోజు స్కూల్లో పరీక్షలు జరుగుతాయి. ఆ పరీక్షల్లో అంజలికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అమృతకి మాత్రం చాలా తక్కువ మార్కులు వస్తాయి. అమృత అంజలిని చూసి చాలా అసూయపడేది. స్కూల్ టీచర్ అంజలికి ఫస్ట్ ర్యాంక్ రావడంతో క్లాస్లో అందరి ముందు అభినందిస్తారు. అది చూసి అమృతకి చాలా కోపం వస్తుంది. అలా కోపంతో అంజలి దగ్గరకు వెళ్ళి, నిన్ను, నీ బట్టలను చూసి ఎవ్వరూ చదువులో మొదటి స్థానంలో ఉంటావని అనుకోరు. నా దగ్గర డబ్బు ఉంది. నేను ఎప్పుడూ చదువులో మొదటి స్థానంలో ఉండలేను అని అంది. నువ్వు ఎప్పటికీ పేదదానిలాగే ఉంటావు అని హేళన చేసింది. అప్పుడు అంజలి నవ్వుతూ ఇలా అంటుంది, అమృత, బట్టలు కాదు, మన కృషి, మన తెలివితేటలు మనల్ని ముందుకు నడిపిస్తాయి అని చెప్పింది. అంజలి చెప్పిన మాటలు విని అమృత కోపంతో ఈసారి పరీక్షలలో ఎలాగైనా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని అనుకుంటుంది. రోజురోజుకి అంజలి పట్ల అమృతకి అసూయ మరింత పెరిగిపోయేది. ఒకరోజు అమృతకి ఒక డౌట్ వస్తుంది. అంజలి దగ్గర బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు కదా, ఆ పాత పుస్తకాలతోనే ఎలా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది అని ఆలోచిస్తూ అంజలి దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతుంది, అంజలి, నీకు ఎలా ఇంత మెరుగు చదువు వస్తుంది? నా అమ్మా నాన్న నాకు ఎన్ని కొత్త బుక్స్ కొనిచ్చినా నేను మార్కులు తెచ్చుకోలేకపోతున్నాను అని ఆవేదనగా అడిగింది. అప్పుడు అంజలి అమృతను చూసి నవ్వి, చదువు రావడానికి కేవలం కొత్త బుక్స్ ఉంటే చదువు రాదు,
బుక్స్ కంటే బుర్ర పెట్టడం ముఖ్యం. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఉన్న ఏ వస్తువుని అయినా పరిశీలించి దాని గురించి ఆలోచించు. ఎక్కువ పుస్తకాలు ఉండడం కాదు, చదివే పుస్తకంని బాగా అర్థం చేసుకొని చదువు. తప్పకుండా మార్కులు వస్తాయి అని చెప్పింది. తరువాత రోజు అమృత తండ్రి వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అమృత తల్లిదండ్రులు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుంది. అమృత, నువ్వు జాగ్రత్తగా ఉండు, మేము ఊరు వెళ్తున్నాం అని చెప్పి ఊరు వెళ్తారు. అమృత తల్లిదండ్రులు సడన్ గా ఊరు వెళ్లడంతో ఏమై ఉంటుందా అని అనుకుని తన పనివారితో కలిసి ఇంట్లో ఉంది అమృత. ఆ రోజు రాత్రి ఊళ్ళో ఎవరూ ఊహించని విధంగా బలమైన భూకంపం వస్తుంది. ఆ ఊళ్ళో ఉన్న ఇల్లులన్నీ కదులుతున్నట్లు అనిపించి అందరూ భయంతో బయటికి పరుగులు తీశారు. అంజలి కూడా భయంతో బయటికి వచ్చింది. అమృత ఇంటివైపు చూసింది. గోడలు అన్నీ కూలిపోతున్నాయి. అప్పుడు క్రింద పడి ఉన్న అమృతని చూసి వెంటనే పరుగున వెళ్ళి ఇంకొకరి సహాయంతో అమృతను బయటకు తీసింది. ఊరి ప్రజలందరూ కంగారుగా బయట తిరుగుతున్నారు. కొంత దూరంలో ఉన్న చెట్టు కిందకు వెళ్తారు. అమృత ఇల్లులు అన్నీ కూలిపోవడంతో భయపడి భయంతో వణికిపోతుంది. అప్పుడు అంజలి అమృత చేయి పట్టుకుని భయపడుకో అని చెప్పి కౌగిలించుకొని ధైర్యం చెప్తుంది. అప్పుడు అమృత అంజలి మంచితనం చూసి, నిన్ను నేను ఎప్పుడూ చిన్నచూపు చూసి అవమానించాను, చాలా బాధ పెట్టాను. కానీ ఈరోజు నువ్వే నన్ను కాపాడి నాకు ధైర్యం చెప్పావు అని ఏడుస్తూ అంజలిని పట్టుకుంటుంది. అలా ఆ రోజు రాత్రి అంతా చెట్టు కిందే ఆశ్రయం పొందారు. మరుసటి రోజు అమృత తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. అక్కడ జరిగిన విషయం తెలుసుకుని అమృతని కాపాడినందుకు అంజలికి కృతజ్ఞత చెప్తారు. అప్పుడు అంజలి చాలా ఆనందిస్తుంది. అప్పుడు అమృత, డబ్బు ఉన్నా లేకున్నా మంచితనం ఉండాలి, ఎవరినీ కించపరచకూడదు, ధనం ఉంటేనే గొప్పతనం కాదు, మంచితనం, స్నేహం, కష్టపడే గుణం ఉండాలి అని తెలుసుకుంది. ధనం, వస్తువులు ఏమీ ఉపయోగపడలేదు అని అప్పుడు తెలుసుకుంది. ఆ రోజు నుండి అమృతకి అంజలిపై గౌరవం పెరిగింది. డబ్బు కంటే మంచి మనసు, నిజమైన స్నేహం ఎంతో ముఖ్యమని గ్రహించింది. ఆ తరువాత అమృత కూడా డబ్బుతో స్నేహం చేయకుండా మంచి మనసున్న అంజలితో స్నేహం చేసింది. అప్పటి నుండి పేద ధనిక అని తేడా లేకుండా ఇద్దరూ కలిసిమెలిసి ఆనందంగా స్కూల్కి వెళ్ళి కలిసి చదువుకునేవారు. ప్రతిరోజు స్కూలు అయిన తర్వాత అమృత, అంజలి కలిసి చదువుకునేవారు. చదువులో అమృతకి వచ్చిన డౌట్స్ని అంజలి క్లియర్ చేసేది. అంజలి చదువులో చేసిన సహాయం వల్ల తరువాత జరిగిన పరీక్షల్లో అమృతకి కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంజలి చదువులో అమృతకి హెల్ప్ చేయడం వల్ల అమృత క్లాస్ ఫస్ట్ వచ్చిందని గ్రహించి ముందు చులకన చేసిన అమృత స్నేహితులందరూ కూడా అంజలితో స్నేహం చేయడం మొదలుపెట్టారు. అలా అమృత, అంజలి స్నేహితులందరూ కలిసి ఆనందంగా గడిపేవారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి.